హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ వేసవికాలంలో ఇంట్లోనే బయట చేసుకునే బాదం పాలు వలె మనం కూడా తయారు చేసుకునే విధానం ఒకసారి చూసేద్దామండి. బాదం పప్పు ఒక 25 నుంచి తీసుకున్నానండి. ఇలా ఉడికించుకోవాలి, లేదంటే ఒక నైట్ అయినా నానబెట్టుకోవాలి. ఒక ½ లీటర్ పాలు గ్యాస్ మీద పెట్టేశాను. పొయ్యి మీద సిమ్లో పెట్టి మరిగించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాదం పప్పు ఉడికిన తర్వాత పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 5 నిమిషాలు కనుక ఈ విధంగా తొందరగా మనకు కావాలి అప్పటికప్పుడు అనుకుంటే ఇలా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, బాదం పప్పు అన్నీ కూడా నేను పైన ఉన్న పట్టు తీసేసి వేశాను. ఇందులో 2-3 వెలాచీలు వేసాను. అలాగే కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్లు వేసానండి. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పాలు స్టవ్ మీద పెట్టాం కదా, ఇవి మరుగుతూ ఉన్నప్పుడే ఈ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. చిక్కపడేంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. మనము అలాగే 1 కప్పు పంచదార వేసానండి. పంచదార కూడా కరిగే వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ని కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఇవి చిక్కబడేంత వరకు కూడా మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. బయట తెచ్చుకునే బాదం పాలు ఎలా అయితే ఉంటాయో అలాగే సేమ్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా చిక్కగా అయితే సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం ఈ బాదం పాలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తాగొచ్చు, లేదంటే అప్పటికప్పుడైనా వేడిగా అయినా తాగేయచ్చు. చూడండి, పైన కొంచెం బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ సూపర్ బాదం పాలు రెడీ అండి. చిక్కగా కమ్మగా చల్లగా బాదం పాలు రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఒక లైక్ అయితే చేయటం మర్చిపోకండి.